ప్రతి మనిషి తన జీవితంలో ఆనందం కోసం తన అభిరుచిని బట్టి ఆయా పనులు చేసుకుంటూ ఆ పనుల్లో ఆనందం పొందుతూ ఉంటాడు. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలనని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. మనుషులు వారి ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కొంతమంది బుక్స్ చదవటంలో ఆనందం పొందుతూ ఉంటారు, కొంతమంది ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో ఆనందం పొందుతూ ఉంటారు, కొంతమంది అలంకరించుకోవడంలో చాలా ఆనందం పొందుతూ ఉంటారు, కొంతమంది భక్తి మార్గంలో ఆనందం పొందుతూ ఉంటారు. నేను అదే కోవకి చెందిన దాన్నండోయ్. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేసుకుంటాను కదండి, మీ అందరికీ తెలుసు. నేను అభిషేకం చేసుకునే ఆ మలయప్ప స్వామికి కిరీటం తీసుకున్నానండి. ఆన్లైన్లో షాపింగ్ చేద్దామని ఏదో దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఈ బుజ్జి కిరీటం కనిపించింది. దాంతో మా మలయప్ప స్వామికి చాలా బాగుంటుంది అని షాపింగ్ చేసేసాను. కిరీటం ఎంత ముద్దొస్తోందోనండి, దానిలో స్టోన్స్ అయితే దగదగా మెరుస్తున్నాయండి. బుజ్జి కిరీటం కరెక్ట్గా మా మలయప్ప స్వామికి సెట్ అయిపోయిందండి. తిరుమల ప్రధాన అర్చకులు చెప్పినట్టు స్వామివారికి అలంకారంలో మాదేముండదండి. ఆయనకి ఎలా కావాలంటే అలా మన చేత చెప్పి చేయించుకున్నట్టుగా చేయించుకుంటారు అని. ఇప్పుడు ఈ కిరీటం కూడా నాకు అదే అనిపించిందండి. ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే చక్కగా ఆయన తల మీద అట్లా సెట్ అయిపోయిందండి ఆ బుజ్జి కిరీటం. నాకైతే వీడియో చేసి మీ అందరికీ ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని ఇవాళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చింది, బట్ ఈ వీక్లో చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. మామిడి పండు సీజన్ కదండి, స్వామివారికి మామిడి పండుతోటి అభిషేకం చేసి కిరీటాన్ని పాలతో శుభ్రం చేసి స్వామివారి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము కిరీటానికి పూజ చేసి స్వామివారికి ధరింపచేశానండి. కిరీటాన్ని పెట్టాక స్వామివారు ఎంత ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టో అనిపించిందండి నాకు. ఈ సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్తానండి, నేను నమ్ముతాను కూడా. భగవంతుని విషయంలో మాత్రం మనం చేసే పూజ కానివ్వండి, సేవ కానివ్వండి, అలంకారం కానివ్వండి, మనస వాచ కర్మణ ఎంత ఏకాగ్రతతోటి డెడికేషన్ తోటి చేస్తామో దానికి తగ్గట్టుగానే ఫలితం కూడా అట్లానే ఉంటుందండి. గట్టిగా నమ్ముతాను నేను అది. స్వామి మనతో మాట్లాడినట్టే ఉంటుంది, మన ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టే ఉంటుంది. నిజంగా మన మనసు పొందే అనుభూతి ఆ క్షణంలో అనిర్వచనీయమైనదండి. ఆ ఏడుకొండల స్వామితోటి నా జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో సాక్ష్యాలు. స్వామి నిజంగానే ప్రత్యక్ష దైవం అండి నమ్మి కొలిచిన వారికి. స్వామి మెడలో ఉన్న ముత్యాల మాలకి కూడా ఒక కథ ఉందండి. మేము జ్యోతిర్లింగాల పుణ్యక్షేత్రాల దర్శనంలో భాగంగా పర్లి వైద్యనాథ్కి వెళ్ళామండి. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకం పూర్తి చేసుకొని బయటకు వచ్చి కాసేపు గుడి ప్రాంగణం అంతా తిరిగి బయటకు వచ్చేసాం. గుడి బయట చిన్న చిన్న షాపులు చాలానే ఉన్నాయండి. యాత్ర వెళ్తే పాత్ర తీసుకురావాలి అని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సరే కదా, ఏమైనా తీసుకుందాము అని చూస్తూ ఉన్నాను నేను. అప్పుడు మీరు నమ్మండి, నా మనసులోకి ఒక స్ఫురణ వచ్చింది. ఆ చిన్న ముత్యాల గొలుసులన్నీ తగిలిచ్చి ఉన్నాయి ఒక షాప్లో. అది నా కోసం కొనవే అన్నట్టుగా స్వామివారు నాకు ఆదేశం ఇచ్చినట్టు అయింది. నిజంగా మీరు చెప్తే నమ్మరండి, షాక్ అయిపోయాను నేను. అంతే, వెంటనే ఆ షాప్లోకి వెళ్ళి ఆ చిన్న మాలని కొన్నానమాట. ఇలాంటి అనుభూతులు చాలానే ఉన్నాయండి నాకు మా స్వామితోటి. స్వామివారితో నా అనుభూతులు ఇంకొక వీడియోలో మీతో పంచుకుంటానండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.